యువత పరిశ్రమలను అనుసంధానించేలా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న నైపుణ్యం పోర్టల్ను ఆగస్టు నాటికి పూర్తి చేసి సెప్టెంబర్ 1న ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలంటూ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ను డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ ఆఫీసర్గా మార్చి వారి ఆధ్వర్యంలో జాబ్ మేళాలు, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలంటూ మంత్రి ఆదేశించారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో 3 నెలలకొకసారి జాబ్ మేళా నిర్వహిస్తున్న తీరును అధికారులు మంత్రికి వివరించారు. నైపుణ్య శిక్షణ ద్వారా విదేశాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలను ఓమ్ క్యాప్ ద్వారా కల్పించాలంటూ ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. అదేవిధంగా ఉపాధి కోసం విదేశాలకు వెళుతున్న వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి తగిన సహాయ మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించారు. వారికి ఏమైనా ఇబ్బందులు తలెత్తితే హెల్ప్ లైన్ నంబర్ 0863-2340-678 లేదా వాట్సాప్ నంబర్ 8500027678ను సంప్రదించాలని సూచించారు. ఇటీవల థాయిలాండ్లో ఉద్యోగాల పేరుతో ఏజెన్సీల చేతిలో మోసపోయిన వారిని ఓమ్ క్యాప్, ఎన్ఆర్టీ ద్వారా స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ విభాగం కార్యదర్శి కోన శశిధర్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ, సీఈఓ జి గణేష్ కుమార్, కాలేజీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నారాయణ భరత్ గుప్తా, ఇంటర్నేషనల్ స్కిల్లింగ్ అండ్ మొబిలిటీ అడ్వైజర్ శ్రీమతి సీతా శర్మ, ఏపీ ఎస్ఎస్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె రఘు తదితరులు పాల్గొన్నారు.